ఓకే అండి, లాస్ట్ సెషన్లో మనము క్రెబ్స్ సైకిల్లో కొద్దిగా పార్ట్ను మనము కంప్లీట్ చేసుకున్నాం. ఈ సెషన్లో కంప్లీట్గా మొక్కలలో శ్వాసక్రియ గురించి కంప్లీట్గా మనం చేసాం. లాస్ట్ సెషన్లో ఏం చేసినామంటే మనము గ్లైకాలసిస్లో ఏం జరుగుతుంది, గ్లూకోజ్ అణువు అనేది 2 అణువుల పైరువిక్ ఆమ్లంగా మారుతుందన్నమాట. సో 2 అణువుల పైరువిక్ ఆమ్లంగా మారింది. సో ఈ ప్రక్రియనే మనము గ్లైకాలసిస్ అంటాం. దీనిలో ఏర్పడిన నికర ఏటీపీలు ఎన్నంటే 2 నికర ఏటీపీలు ఏర్పడినాయి. మరియు ఎన్ఏడిహెచ్లు ఎన్ని ఏర్పడినాయి అంటే 2 ఎన్ఏడిహెచ్లు ఏర్పడినాయి అన్నమాట. సో ఇది గ్లైకాలసిస్. గ్లైకాలసిస్ ఎక్కడ జరుగుతుంది? కణద్రవ్యంలో జరుగుతుంది. గ్లైకాలసిస్కు ఆక్సిజన్ అవసరం లేదు. సో అవాయు శ్వాసక్రియలో జరిగే ఏకైక ప్రక్రియ ఏంటంటే గ్లైకాలసిస్. సో గ్లైకాలసిస్లో ఒక గ్లూకోజ్ అణువు అనేది 2 అణువుల పైరువిక్ ఆమ్లంగా మార్పు చెందుతుంది అనమాట. ఇందులో ఒక పైరువిక్ ఆమ్లం అనేది మైటోకాండ్రియాలోని మాత్రికలోనికి ప్రవేశిస్తుంది. సో మైటోకాండ్రియాలో మాత్రికలోనికి ప్రవేశిస్తుంది అనమాట. ఏంటది? పైరువిక్ ఆమ్లం. ఒక పైరువిక్ ఆమ్లాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం. సో ఒక పైరువిక్ ఆమ్లం అనేది మైటోకాండ్రియాలోని మాత్రికలోనికి ప్రవేశిస్తుంది అనమాట. ఈ మాత్రికలో జరిగే వలయం ఏంటంటే క్రెబ్స్ వలయం. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం లాస్ట్ సెషన్లోనే క్రెబ్స్ వలయం గురించి ఇంట్రొడక్షన్ మరియు వాటిలో జరిగే సిరీస్ ఆఫ్ రియాక్షన్స్లో కొన్నిటి గురించి మనము చెప్పుకున్నాం అనమాట. సో పైరువిక్ ఆమ్లంలో ఒక పైరువిక్ ఆమ్లం మైటోకాండ్రియా యొక్క మాత్రికలోనికి ప్రవేశిస్తుంది. ఈ మాత్రికలో జరిగే వలయం ఏంటంటే క్రెబ్స్ వలయం. సో ఇప్పుడు క్రెబ్స్ వలయం గురించి ఇన్ డీటెయిల్గా మనము చదువుకుందాం. క్రెబ్స్ వలయం ఇంట్రడక్షన్ ఆల్రెడీ లాస్ట్ సెషన్లోనే నేను చెప్పాను. ఇప్పుడు క్రెబ్స్ వలయంలో సిరీస్ ఆఫ్ రియాక్షన్స్ ఎన్ని జరుగుతాయంటే 10 దశలలో జరుగుతుంది క్రెబ్స్ వలయం. క్రెబ్స్ వలయంలో మొత్తం దశలు ఎన్ని దశల్లో కంప్లీట్ అవుతుంది? 10 దశలు. దీనిలో 4 ఆక్సీకరణాలు, 2 డీకార్బాక్సిలేషన్లు జరుగుతాయి. క్రెబ్స్ వలయంలో మొత్తం ఆక్సీకరణాలు 4, డీకార్బాక్సిలేషన్లు ఎన్ని జరుగుతాయి? 2. ఈ క్రెబ్స్ వలయంలో కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఏర్పడుతుంది అనమాట. క్రెబ్స్ వలయంలో అధికంగా ఏర్పడేది ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. క్రెబ్స్ వలయం ఎక్కడ జరుగుతుంది? మైటోకాండ్రియాలోని మాత్రికలో జరుగుతుంది. సో మైటోకాండ్రియాలోని మాత్రికలో జరిగే వలయం ఏంటంటే క్రెబ్స్ వలయం. దీనికి ప్రారంభ పదార్థం ఏంటి? పైరువిక్ ఆమ్లం. సో పైరువిక్ ఆమ్లం ఎక్కడ ఏర్పడింది? గ్లైకాలసిస్లో ఏర్పడింది. ఈ గ్లైకాలసిస్లో ఏర్పడిన పైరువిక్ ఆమ్లం అనేది కోఎంజైమ్ ఏతో ప్లస్ ఒక అణువు NAD+ పాల్గొంటుందన్నమాట ఇక్కడ. సో కోఎంజైమ్ ఏ, ఒక పైరువిక్ ఆమ్లంలో కార్బన్ల సంఖ్య 3 కార్బన్లు ఉంటాయి. ఇక్కడ ఉపయోగపడే ఎంజైమ్ ఏంటంటే పైరువేట్ డీహైడ్రోజినేజ్. పైరువేట్ డీహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ ఈ చర్యకు ఉపయోగపడుతుంది. సో పైరువిక్ ఆమ్లం అన్నది కోఎంజైమ్ ఏతో చర్య చెందడం వలన ఏమేర్పడుతుందంటే అసిటైల్ కోఎంజైమ్ ఏ ఏర్పడుతుంది. సో అసిటైల్ కోఎంజైమ్ ఏ ఏర్పడుతుంది. ఈ అసిటైల్ కోఎంజైమ్ ఏ ఈ చర్యలో ఒక అణువు కార్బన్ డైఆక్సైడ్ అనేది వెళ్ళిపోతుంది. డీకార్బాక్సిలేషన్ జరుగుతుంది అనమాట. కోఎంజైమ్ ఏ మరియు NADH+H+ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఆక్సీకరణ దశ అనమాట. ఏంటిది? ఆక్సీకరణ. సో ఈ అసిటైల్ కోఎంజైమ్ ఏ అనేది అసిటైల్ కోఎంజైమ్ ఏ మాత్రికలోని ఆక్సలో అసిటిక్ ఆమ్లంతో చర్యనందుతుంది. దేంతో చర్యనందుతుంది? ఆక్సలో అసిటిక్ ఆమ్లం. ఈ ఆక్సలో అసిటిక్ ఆమ్లంలో కార్బన్ల సంఖ్య 4. ఆక్సలో అసిటిక్ ఆమ్లంలో కార్బన్ల సంఖ్య ఎంత? 4. అసిటైల్ కోఎంజైమ్లో కార్బన్ల సంఖ్య 2. పైరువిక్ ఆమ్లంలో కార్బన్ల సంఖ్య 3. ఒక కార్బన్ ఏమైంది? డీకార్బాక్సిలేషన్ వలన పైరువిక్ ఆమ్లం నుంచి కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి విడుదల అవడం అనేది జరిగింది.
సో కార్బన్ డైఆక్సైడ్ ఒక అణువు నుంచి బయటకు వస్తుందంటే ఈ ప్రక్రియను ఏమంటామంటే డీకార్బాక్సిలేషన్ అంటాం. ఏమంటాం దీన్ని? డీకార్బాక్సిలేషన్. ఆక్సలో అస్టిక్ ఆమ్లంతో చర్యను పొందడం వలన సిట్రిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. సో సిట్రిక్ ఆమ్లం మొట్టమొదటి స్థిర పదార్థం క్రెబ్స్ వలయంలో, అందుకే క్రెబ్స్ వలయానికి మరొక పేరు సిట్రిక్ ఆమ్ల వలయం అంటాం. క్రెబ్స్ వలయానికి పేర్లు చూడండి, క్రెబ్స్ వలయం లేదా సిట్రిక్ ఆమ్ల వలయం లేదా ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ వలయం. సో ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ అంటే 3 కార్బాక్సిలిక్ గ్రూప్స్ ఉంటాయి కాబట్టి దీన్ని ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ అంటాం. సో సిట్రిక్ ఆమ్లం ఏర్పడుతుంది. సిట్రిక్ ఆమ్లంలో కార్బన్ల సంఖ్య 6. చూడండి, ఆక్సలో అస్టిక్ ఆమ్లంలో 4 కార్బన్లు, అస్టైల్ కోఎంజైమ్ ఏలో 2 కార్బన్లు, మొత్తం కలిసి 6 కార్బన్ పరమాణులు కలిగిన సిట్రిక్ ఆమ్లం ఏర్పడుతుంది. ఈ సిట్రిక్ ఆమ్లం అనేది నిర్జలీకరణం చెంది, నిర్జలీకరణం అంటే ఒక అణువు నీటి అణువును కోల్పోతుంది. నీటి అణువును కోల్పోయి సిస్ అకోనిటిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. సిస్ అకోనిటిక్ ఆమ్లం. ఈ సిస్ అకోనిటిక్ ఆమ్లం అనేది సజలీకరణం చెందుతుంది. సజలీకరణం అంటే నీటి అణువును కలపడం, ఒక పదార్థానికి నీటి అణువును కలపడాన్ని సజలీకరణం అంటాం. సో సజలీకరణం చెంది ఐసో సిట్రిక్ ఆమ్లం ఏర్పడుతుంది. సో ఐసోసిట్రిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. ఈ ఐసోసిట్రిక్ ఆమ్లం అనేది ఆక్సీకరణ చెంది, ఆక్సీకరణం అంటే ఇక్కడ ఒక NAD+ నుంచి NADH+H+ ఏర్పడుతుంది అనమాట. ఆక్సీకరణం చెంది ఆక్సలో సక్సినిక్ ఆమ్లం ఏర్పడుతుంది. ఆక్సలో సక్సినిక్ ఆమ్లం. ఈ చర్య అనేది ఈ క్రెబ్స్ వలయంలో జరిగే మొట్టమొదటి ఆక్సీకరణ చర్య. మొట్టమొదటి ఆక్సీకరణ చర్య ఏంటి? ఐసోసిట్రిక్ ఆమ్లం అనున్నది ఆక్సీకరణం చెంది ఆక్సలో సక్సినిక్ ఆమ్లంగా మారుతుంది. ఈ చర్యకు ఉపయోగపడే ఎంజైమ్ వచ్చేసి ఐసోసిట్రిక్ డీహైడ్రోజినేజ్. ఐసోసిట్రిక్ డీహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ చర్య వల్ల ఐసోసిట్రిక్ ఆమ్లం అనున్నది ఆక్సీకరణం చెంది ఆక్సలో సక్సినిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఈ ఆక్సలో సక్సినిక్ ఆమ్లం అంటే వీటిలో మొత్తం కార్బన్ల సంఖ్య ఎంత ఉంటుంది? 6 కార్బన్లు ఉంటాయి. సో ఆక్సలో సక్సినిక్ ఆమ్లంలో కార్బన్ల సంఖ్య, ఐసోసిట్రిక్ ఆమ్లంలో కార్బన్ల సంఖ్య, సిస్ అకోనిటిక్ ఆమ్లంలో కార్బన్ల సంఖ్య 6. ఇప్పుడు డీకార్బాక్సిలేషన్ చెందుతుంది. అంటే ఆక్సలో సక్సినిక్ ఆమ్లం నుంచి ఒక కార్బన్ అనేది 6 కార్బన్లు ఉన్నాయి కదా, ఒక కార్బన్ పరమాణు అనేది కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఏర్పడే ప్రోడక్ట్ ఏంటంటే ఆల్ఫా కీటో గ్లూటారిక్ యాసిడ్, ఆల్ఫా కీటో గ్లూటారిక్ ఆమ్లం. సో 6 కార్బన్ల నుంచి ఒక కార్బన్ పోతే మొత్తం కార్బన్ల సంఖ్య 5. సో ఆల్ఫా కీటో గ్లూటారిక్ ఆమ్లంలో కార్బన్ల సంఖ్య 5. ఈ ఆల్ఫా కీటో గ్లూటారిక్ ఆమ్లం అనున్నది కోఎంజైమ్ ఏతో చేరనుంది, కోఎంజైమ్ ఏతో చేరనుంది ఆక్సీకరణ డీకార్బాక్సిలేషన్ ప్రక్రియకు లోనవుతుంది. ఆక్సీకరణ డీకార్బాక్సిలేషన్. డీకార్బాక్సిలేషన్ అంటే ఒక అణువు కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోతుంది. 5 కార్బన్ పరమాణులు ఉన్నాయి. ఒక అణువు కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోతే ఎన్ని కార్బన్ల సంఖ్య వస్తుంది? 4 కార్బన్ పరమాణువులు కలిగిన సక్సినైల్ కోఎంజైమ్ ఏ ఏర్పడుతుంది అనమాట. ఈ చర్యలో ఒక NAD+ నుంచి NADH+H+ ఏర్పడుతుంది. ఇది రెండవ ఆక్సీకరణ, క్రెబ్స్ వలయంలో జరిగే రెండవ ఆక్సీకరణ. మొదటి ఆక్సీకరణ ఏంటి? ఐసోసిట్రిక్ ఆమ్లం నుంచి ఆక్సలో సక్సినిక్ ఆమ్లం ఏర్పడడం. రెండవ ఆక్సీకరణ ఆల్ఫా కీటో గ్లూటారిక్ ఆమ్లం నుంచి సక్సినైల్ కోఎంజైమ్ ఏ ఏర్పడడం అనేది రెండవ ఆక్సీకరణం. నెక్స్ట్ ఈ సక్సినైల్ కోఎంజైమ్ ఏ అన్నది విదలనం చెంది ఏం చెందుతుంది? ఇది విదలనం చెంది కోఎంజైమ్ ఏని బయటికి పంపించేస్తుంది అనమాట. ఇప్పుడు ఏర్పడే ఆమ్లం ఏంటంటే సక్సినిక్ ఆమ్లం. సో సక్సినిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. ఈ చర్యలో జీడిపి నుంచి ఒక అణువు జీటీపీ ఏర్పడుతుంది అనమాట. జీడిపి నుంచి
ఒక అణువు జీటీపీ ఏర్పడుతుంది. దీన్ని సబ్స్ట్రేట్ లెవెల్ పాస్ఫోరిలేషన్ అంటాం. ఏమంటాం దీన్ని? డైరెక్ట్ పాస్ఫోరిలేషన్. అడిషన్ ఆఫ్ అంటే ఒక అణువుకు పాస్పేట్ అణువు చేర్చడం వలన జీడిపి ఏర్పడుతుంది. దీన్ని సబ్స్ట్రేట్ లెవెల్ పాస్ఫోరిలేషన్ అంటాం. జీడిపి అంటే గ్వానోసిన్ డైపాస్పేట్, అడినోసిన్ ట్రైపాస్పేట్ అని విన్నాం కదా. ఏడిపి అంటే అడినోసిన్ డైపాస్పేట్. ఇక్కడ గ్వానోసిన్ డైపాస్పేట్ కు పాస్పేట్ అణువు చేర్చడం వలన ఏర్పడే పదార్థం ఏంటంటే గ్వానోసిన్ ట్రైపాస్పేట్. ఈ గ్వానోసిన్ ట్రైపాస్పేట్ లో నుంచి వచ్చే శక్తిని వినియోగించుకొని ఏడిపి నుంచి ఏటీపీ ఏర్పడడం అనేది జరుగుతుంది. సో జీటీపీలోని శక్తిని వినియోగించుకోవడం వలన ఏడిపి నుంచి ఏటీపీ ఏర్పడడం అనేది జరుగుతుంది. ఈ సక్సినిక్ ఆమ్లం అన్నది నెక్స్ట్ ఫ్యూమరిక్ ఆమ్లంగా మారుతుంది అనమాట. ఫ్యూమరిక్ ఆమ్లం ఇక్కడ కూడా ఆక్సీకరణం చెందుతుంది. ఆక్సీకరణం అనగానే NAD+ నుంచి NADH+H+ ఏర్పడడం. ఇది మూడవ ఆక్సీకరణ. సో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఆక్సిడేషన్. సక్సినిక్ ఆమ్లం నుంచి ఏర్పడుతుంది? ఫ్యూమరిక్ ఆమ్లం ఏర్పడుతుంది. ఇక్కడ NAD పాల్గొన్నది అనమాట, FAD పాల్గొంటుంది. FAD నుంచి FADH+H+ ఆర్ FADH2 అని రాసుకోవచ్చు. ఫ్లావిన్ అడినైన్ డైన్యూక్లియోటైడ్, ఫ్లావిన్ అడినైన్ డైన్యూక్లియోటైడ్, ఫ్లావిన్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ నుంచి ఫ్లావిన్ రెడ్యూస్డ్ స్టేట్ ఆఫ్ H+ అంటే రెడ్యూస్డ్ స్టేట్ ఆఫ్ అనాల అంటే క్షయీకరించబడిన ఫ్లావిన్ అడినైన్ డైన్యూక్లియోటైడ్. సో ఈ చర్య వల్ల ఏర్పడింది? ఫ్యూమరిక్ ఆమ్లం ఏర్పడుతుంది. ఈ ఫ్యూమరిక్ ఆమ్లం నుంచి మ్యాలిక్ ఆమ్లం ఏర్పడుతుంది. మ్యాలిక్ ఆమ్లం ఆక్సీకరణం చెంది ఆక్సలో అస్టిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. సో మ్యాలిక్ ఆమ్లం ఏం జరుగుతుంది? ఇక్కడ ఆక్సీకరణం. ఇక్కడ ఏం జరుగుతుందంటే NAD+ నుంచి NADH+H+ ఏర్పడుతుంది. ఇక్కడ జరిగేది ఆక్సీకరణం ఎన్నోది? ఇది 4th వన్. సో మొత్తం ఎన్ని ఆక్సీకరణాలు చెందినాయి? 4 ఆక్సీకరణాలు. ఎన్ని డీకార్బాక్సిలేషన్లు చెందినాయి? 2, 1 మరియు 2. 2 డీకార్బాక్సిలేషన్లు చెందాయి. క్రెబ్స్ వలయంలో మొత్తం ఆక్సీకరణాల సంఖ్య 4. డీకార్బాక్సిలేషన్లు 2. డీకార్బాక్సిలేషన్ అంటే పదార్థం నుంచి కార్బన్ డైఆక్సైడ్ రూపంలో కోల్పోవడం. ఇవన్నీ 4 కార్బన్ ఆటమ్స్. ఇవన్నీ 4 కార్బన్లు కలిగి ఉంటాయి. సో వీటికి ఎంజైమ్స్ మనం రాసుకోవాలన్నమాట. సక్సినైల్ కోఎంజైమ్ ఏ నుంచి సక్సినిక్ ఆమ్లం ఏర్పడుతుంది. సక్సినిక్ ఆమ్లం నుంచి ఫ్యూమరిక్ ఆమ్లం. ఇక్కడ ఉండే ఎంజైమ్ వచ్చేసి సక్సినిక్ డీహైడ్రోజినేజ్. సక్సినిక్ డీహైడ్రోజినేజ్. ఈ ఎంజైమ్ యొక్క స్పెసిఫికేషన్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఈ ఎంజైమ్ అనేది మైటోకాండ్రియా యొక్క మాత్రికలో ఉండదు. మైటోకాండ్రియా యొక్క లోపల త్వచం నుంచి వచ్చే ఎంజైమ్ అనమాట ఇది. సో సక్సినిక్ డీహైడ్రోజినేజ్ అనేది మైటోకాండ్రియా యొక్క లోపలి త్వచం నుంచి వచ్చే ఎంజైమ్. ఈ క్రెబ్స్ వలయం అంతా ఎక్కడ జరుగుతుంది? మాత్రికలో జరుగుతుంది. మైటోకాండ్రియా యొక్క మాత్రికలో జరుగుతుంది. కానీ ఇక్కడ ఎంజైమ్, ఈ సక్సినిక్ డీహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ మైటోకాండ్రియా యొక్క లోపలి త్వచం నుంచి విడుదలయ్యే ఎంజైమ్ అనమాట. ఇక్కడ ఫ్యూమరిక్ ఆమ్లం నుంచి మ్యాలిక్ ఆమ్లం, మ్యాలిక్ నుంచి ఆక్సలోఅస్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది. ఈ ఎంజైమ్ పేరేంటంటే, ఈ చర్యకు ఉపయోగపడే ఎంజైమ్ మ్యాలిక్ డీహైడ్రోజినేజ్. మ్యాలిక్ డీహైడ్రోజినేజ్. ఇక్కడ ఉపయోగపడే ఎంజైమ్ వచ్చేసి ఆల్ఫా కీటో గ్లూటారిక్ డీహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇవి శ్వాసక్రియ అంటేనే ఎంజైముల యొక్క నియంత్రణలో జరిగే చర్య అని ఆల్రెడీ చెప్పుకున్నాం. సో శ్వాసక్రియ అనేది ఎంజైమ్ యొక్క నియంత్రణలో జరుగుతుంది. కాబట్టి ఎంజైములు అనేటి ఈ చర్యలను నియంత్రిస్తూ ఉంటాయి. ఈ క్రెబ్స్ వలయం అనేది మాత్రికలో జరుగుతుంది. మొత్తం ఎన్ని దశలు ఉంటాయి? దీంట్లో 10 దశల్లో జరుగుతుంది. 4 ఆక్సీకరణాలు, 2 డీకార్బాక్సిలేషన్లు. ఇది కూడా ఒక ఆక్సీకరణే. ఇది క్రెబ్స్ వలయం కాదు, ఇది అనుసంధానకర్త అనమాట. అస్టైల్ కోఎంజైమ్ ఏ అనున్నది క్రెబ్స్ వలయానికి మరియు గ్లైకాలసిస్ కు మధ్య ఉండే అనుసంధానకర్త. సో అసిటైల్ కోఎంజైమ్ ఏ అనున్నది క్రెబ్స్ మరియు గ్లైకాలసిస్ కు మధ్య ఉండే అనుసంధానకర్త అనమాట. బ్యారియర్ బిట్వీన్ గ్లైకాలసిస్ అండ్ క్రెబ్స్ సైకిల్. సో ఇది క్రెబ్స్ వలయం గురించి ఇన్ డీటెయిల్ గా.
ఈ క్రెబ్స్ వలయంలో మొత్తము ఖర్చులు జమ గురించి చూద్దాం. క్రెబ్స్ వలయంలో మొత్తం ఆక్సీకరణాలు ఎన్ని జరిగినాయి? 4 ఆక్సీకరణాలు జరిగినాయి. డీకార్బాక్సిలేషన్లు 2 జరిగినాయి. క్రెబ్స్ వలయంకు ముందు ఒక ఆక్సీకరణ జరిగింది కాబట్టి 4 + 1 5 ఆక్సీకరణాలు జరిగినాయి. అంటే ఎన్ని NADHలు ఏర్పడినాయి? 1 నెక్స్ట్ 2 3 NADHలు ప్లస్ ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇక్కడ కూడా ఒకటి ఏర్పడుతుంది NAD+ నుంచి NADH 4 NADH ప్లస్ H+లు. మిగిలిన 1 ఏంటది? FADలు 1 FAD ప్లస్ FADH2లు ఏర్పడినాయి ఇక్కడ. సో మొత్తము 4 + 1 5 ఆక్సీకరణాలు జరిగినాయి ఇక్కడ. మొత్తము 4 NADH ప్లస్ H+లు ఏర్పడినాయి. ఒక FADH2 అనేది ఏర్పడింది. ఈ NADH నుంచి ఒక NADH అనేది కంప్లీట్గా ఆక్సీకరణం చెందితే, అంటే కంప్లీట్గా ఆక్సీకరణం చెందడం వలన ఒక NADH నుంచి 3 ATPలు ఏర్పడతాయి. ఒక NADH నుంచి ఎన్ని ATPలు ఏర్పడతాయి? 3 ATPలు. ఒక FADH2 నుంచి 2 ATPలు ఏర్పడడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఒక NADH నుంచి 3 ATPలు, ఒక FADH2 నుంచి 2 ATPలు. FADH2 అంటే ఏంటి చెప్పినాం కదా ఇక్కడ, ఫ్లావిన్ అడినైన్ డైన్యూక్లియోటైడ్. NADH అంటే నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్. ఇక్కడ H అంటే క్షయీకరించబడిన రెడ్యూస్డ్ స్టేట్ ఆఫ్ నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ అంటాం. ATPలు ఎన్ని ఏర్పడినాయి ఇక్కడ? 1 ATP. GTP ఏర్పడింది. GTPలోని శక్తిని వినియోగించుకొని ADP ప్లస్ ఫాస్ఫేట్ కలిసి ATP ఏర్పడినాయి. అంటే 1 ATP ఏర్పడింది ఇక్కడ. అంటే గ్లైకాలసిస్లోని ఒక పైరువిక్ ఆమ్లం నుంచి ఒక ATP 4 NADH ప్లస్ H+లు ఒక FADH2 ఏర్పడింది. ఎన్ని పైరువిక్ ఆమ్లాలు ఏర్పడినాయి గ్లైకాలసిస్లో? 2 పైరువిక్ ఆమ్లాలు ఏర్పడినాయి. ఒక గ్లూకోజ్ అణువు అనేది ఆక్సీకరణం చెంది 2 పైరువిక్ ఆమ్లాలు ఏర్పడతాయి. ఒక పైరువిక్ ఆమ్లం నుంచి ఇన్ని ఏర్పడితే 2 పైరువిక్ ఆమ్లాల నుంచి ఎన్ని ఏర్పడతాయి అంటే 2 ATPలు ప్లస్ 4 2 8 NADHలు 2 FADH2లు ఏర్పడ్డాయి. సో క్రెబ్స్ వలయంలో ఏర్పడే ATPలు మరియు NADPలు మరియు FADH2లు వరుసగా అంటాడు. ATPలు ఎన్ని? 2 పైరువిక్ ఆమ్లాలు అయితే ఇది, ఒక పైరువిక్ ఆమ్లం అయితే ఇది. ఒక పైరువిక్ ఆమ్లము క్రెబ్స్ వలయంలో ప్రవేశించగా ఏర్పడే ATPలు NADH ప్లస్ H+లు మరియు FADH2ల యొక్క సంఖ్య వరుసగా అంటాడు. ఒక ATP 4 NADH2లు ఒక FADH2 అనేది ఏర్పడుతుంది. 2 పాల్గొంటే దీన్ని డబల్ చేసుకోవాలి. ఒక ATP ఇంటూ 2 ATPలు 4 2 8 1 NADH అంటే 2 FADHలు 2 పైరువిక్ ఆమ్లాలు పాల్గొంటే. అంటే గ్లైకాలసిస్ ఒకసారి జరిగితే పైరువిక్ ఆమ్లం ఎన్నిసార్లు జరుగుతుంది? 2 సార్లు జరుగుతుంది. సో గ్లైకాలసిస్ ఒకసారి జరిగితే పైరువిక్ ఆమ్లం 2 సార్లు జరుగుతుంది. ఒక NADH ఆక్సీకరణం చెందడం వలన ఏర్పడే ATPలు 3, ఒక FADH2 ఆక్సీకరణం చెందడం వలన ఏర్పడే ATPలు 2. సో ఇది క్రెబ్స్ వలయం. క్రెబ్స్ వలయం ఎక్కడ జరుగుతుంది? మైటోకాండ్రియా యొక్క మాత్రికలో. నెక్స్ట్ ఎలక్ట్రాన్ రవాణా. చివరి దశ ఎలక్ట్రాన్ రవాణా. నెక్స్ట్ దీని తర్వాత మొత్తం ATPలు వాయుసహిత శ్వాసక్రియలో మొత్తం ATPల సంఖ్య గురించి మనం క్యాల్కులేషన్ చేయాలన్నమాట.